హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 7. సిద్ధార్థ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు. మామ్, ఏం కాలేదు. నువ్వు వచ్చినప్పటి నుంచి అదే ప్రశ్న పదే పదే అడుగుతున్నావు. ఇప్పుడు నాకు చిరాగ్గా అనిపిస్తుంది అంటూ సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు. అయ్యో, నీ గురించి ఆందోళనగా ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చే నెలలో ఇంట్లో పెళ్లి ఉంది. నీ కోపంగా ఉన్న ముఖం కాస్త మార్చుకో, లేదంటే అత్తయ్యకి రాహుల్కి ఏమనిపిస్తుంది అంటూ అతని తల్లి కొంచెం భయంగా చెప్పింది. ఎవరికి ఏమనిపించినా నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కేర్ అంటూ సిద్ధార్థ్ నిర్లక్ష్యంగా అన్నాడు. అయ్యో, రాహుల్ నీ స్నేహితుడు కదా, అతని సంతోషం కోసమేనా అని ఆమె చెప్పబోతూ ఉండగా, మామ్ స్టాప్ ఇట్ అంటూ సిద్ధార్థ్ మధ్యలోనే ఆమెను ఆపుతూ అరిచాడు. సిద్ధార్థ్ తల్లి ఎదురుగా కూర్చున్న తన భర్త వైపుకు చూసి సహాయ చేసింది. వెంటనే ఆయన చేతిలో ఉన్న పేపర్ను పక్కన పెట్టారు. సిద్ధార్థ్, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఇక ఆశీష్ గంభీరమైన గొంతుతో అన్నారు. సిద్ధార్థ్ నాన్న పేరు ఆశీష్. అంటూ సిద్ధార్థ్ కాఫీ తాగుతూనే స్పందించాడు. సోహం మరియు అతని కుటుంబం హైకోర్టులో అపీల్ చేశారు. ఈసారి అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని ఆశీష్ రావు చెప్పగానే సిద్ధార్థ్ చేతిలో ఉన్న కాఫీ కప్పును గట్టిగా టేబుల్పై పెట్టాడు. నేను అతను వదలను అంటూ కోపంగా చెప్పి తన గది వైపుకి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎప్పుడు ముగిస్తుందో దేవుడికే తెలుసు అంటూ ఆశీష్ నిట్టూర్చాడు బాధతో. అంతా బాగానే అవుతుంది. సమయం అనేది అన్ని బాధలను ఇక చెరిపేస్తుంది అంటారు అని అంటూ సిద్ధార్థ్ తల్లి అతని భుజంపై చేయి వేసి చెప్తుంది. అవును, కానీ ఇతను ఎప్పుడు మారుతాడు? ఇతని కోపం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు అతని కోపాన్ని అదుపు చేసే వ్యక్తి కూడా అని అంటూ ఆశీష్ రావు మధ్యలోనే మాట ఆపేశాడు. అతని కళ్ళ అంచులు కన్నీళ్లతో తడిచాయి. ఏమండి, అంతా బాగానే అవుతుంది అంటూ సిద్ధార్థ్ తల్లి కూడా తడిసిన గొంతుతోనే చెప్పింది. ఇక్కడ సిద్ధార్థ్ డ్రైవర్ను బయటకు పంపించి తానే డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. అతను వేగంగా కారును స్టార్ట్ చేశాడు. కానీ అతని ఆలోచనలు మాత్రం ఆ కారు వేగం కంటే కూడా మరింత వేగంగా పరిగెడుతున్నాయి. అందుకే అతని కోపం మళ్ళీ మళ్ళీ ఉప్పొంగుతుంది. కొంతసేపటి తర్వాత అతని మనసు కాస్త ప్రశాంతంగా మారటం మొదలైంది. దాంతో కారు వేగం కూడా తగ్గింది. అప్పటికే అతను ఆఫీస్ కి చేరుకున్నాడు. కారు పార్క్ చేసి తన క్యాబిన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో కూర్చున్న వెంటనే అతని దృష్టి ఎదురుగా పడింది. ఖాళీగా ఉన్న డెస్క్ కనిపించగానే అతని కళ్ళు మళ్ళీ కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే అతను ఒక నెంబర్కి డైల్ చేశాడు. జాన్వి ఎక్కడుంది? వెంటనే ఆమెను పంపించండి అంటూ కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికి అతని గది తలుపు దగ్గర తట్టిన శబ్దం వినిపించింది. అతను తల పైకెత్తి చూశాడు. చేతిలో ఫైల్ పట్టుకుని జాన్వి తలుపు దగ్గర నిలబడి ఉంది. నిన్నటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికే సిద్ధార్థ్ పిలిచాడు అనుకుని ఆమె ముందుగానే రెడీ అయి వచ్చింది. లోపలికి రా అంటూ సిద్ధార్థ్ లేచి నిలబడ్డాడు. ఆమె లోపలికి వచ్చి అతని ముందు నిలబడింది. ఇప్పుడు సమయం ఎంత? నువ్వు ఎప్పుడూ ఆలస్యంగానే ఎందుకు వస్తావు అంటూ అతను రెండు చేతులను వెనక్కి పెట్టుకుని కోపంగా అడిగాడు. అతని మాటలకు జాన్వి అయోమయంగా చూసింది. ఎందుకంటే ఆమె టైంకే వచ్చింది. మరి అతను ఆలస్యమైందని ఎందుకు అంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు. నీకు అర్థం కావట్లేదా? ఏదైనా మాట్లాడు, ఎందుకు లేట్ అయింది అంటూ సిద్ధార్థ్ ఆమె ముందు ఉన్న టేబుల్పై చెయ్యి గట్టిగా కొట్టాడు కోపంతో. ఆ శబ్దానికి జాన్వి భయపడి ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. సార్, నువ్వు లేటుగా రాలేదు, నా టైంకే వచ్చాను అంటూ జాన్వి ధైర్యం తెచ్చుకొని చెప్పింది. అలా అయితే ఇప్పటి వరకు ఎక్కడున్నావు? నేను వచ్చిన వెంటనే నువ్వు నా ముందు ఎందుకు కనిపించలేదు అంటూ సిద్ధార్థ్ మళ్ళీ కోపంగా అడిగాడు. ఇతను బుద్ధి సరిగ్గా ఉందా? ఉదయాన్నే తాగొచ్చాడేమో అని జాన్వి అతని వైపుకు చూస్తూ మనసులోనే అనుకుంది. సార్, నాకు బయటే డస్క్ ఇచ్చారు, అక్కడే నేను పనిచేస్తున్నాను. నమ్మకం లేకపోతే మీరు సీసీటీవీ చెక్ చేసుకోండి అంటూ జాన్వి ఈసారి కొంచెం కోపంగానే చెప్పింది. ఆమె మాటలు విన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా అయోమయానికి గురయ్యాడు. అతనికి ఉదయం నేహాతో మాట్లాడిన విషయం గుర్తొచ్చింది. తానే ఆమెను వేరే చోటికి మార్చమని చెప్పాడు. మనసులోనే తన తప్పుకు తన మీదే తానే కోపం తెచ్చుకున్నాడు. ఓకే, ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ కి ఇక ట్రాన్స్ఫర్ అయ్యిందా అంటూ ఏమీ జరగనట్టుగానే అడిగాడు సిద్ధార్థ్. అది సార్, నేహా మేడంకి ఇచ్చాను అని జాన్వి బదులిచ్చింది. ఓకే ఫైన్, నాకు ఒక కాఫీ తయారు చేయి అంటూ సిద్ధార్థ్ కుర్చీలో కూర్చున్నాడు. అది విన్న జాన్వి అసలు ఆశ్చర్యంగా అతని వైపుకి చూసింది. ఏంటి,
ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? నాకు ఒక కాఫీ తయారు చేయమన్నాను అంటూ సిద్ధార్థ్ ఒక్కొక్క మాట బలంగా పలికాడు. జాన్వి మరింత అయోమయానికి గురైంది. ఓకే సార్ అని చెప్పి బయటకు వచ్చేసింది. అసలు ఇతనికి ఏమయ్యింది? ఇంత వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఎప్పుడూ కోపంగానే ఉంటాడు అని. పైగా ఈ రోజు కాఫీ కావాలంటున్నాడు. ఇతనికి బ్లాక్ కాఫీనే ఇష్టమై ఉంటుంది అని విసుగ్గా అనుకుంటూ జాన్వి జాన్వి ఆఫీస్ కిచెన్ వైపుకి వెళ్ళింది. భయ్యా, సిద్ధార్థ్ సార్కి కాఫీ కావాలి అంటూ అక్కడ ఉన్న చెఫ్ కి చెప్పింది. అతను వెంటనే ఒక బ్లాక్ కాఫీ తయారు చేశాడు. అది చూసి జాన్వి తన అంచనా సరైందని మనసులోని తనను తాను మెచ్చుకుంది. ఆ తర్వాత కాఫీ కప్పు తీసుకుని సిద్ధార్థ్ క్యాబిన్ వైపుకి వెళ్ళింది. ఏయ్ జాన్వి, ఇప్పుడు కాఫీ తాగే సమయమా అంటూ నేహ గొంతు వినిపించడంతో ఆమె మధ్యలోనే ఆగిపోయింది. ఇది నా కోసం కాదు మేడం అని జాన్వి చెప్పింది. అలా అయితే నువ్వు ఇప్పుడు మిగతా వాళ్ళకు వెయిటర్గా మారిపోయావా అంటూ నేహ వెటకారంగా అడిగింది. మేడం, అది సిద్ధార్థ్ సార్కి కావాల్సిందంట అని చెప్పి జాన్వి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది. కానీ మరోవైపు నేహ ముఖంలో మాత్రం కోపం స్పష్టంగా కనిపించింది. జాన్వి సిద్ధార్థ్ క్యాబిన్ తలుపు తట్టి లోపలికి వచ్చింది. ఇప్పుడు సిద్ధార్థ్ ల్యాప్టాప్ లో తల దూర్చి పని చేస్తున్నాడు. సార్, కాఫీ అంటూ అతను ముందు కాఫీ కప్పు పెట్టింది. అతను ఆమె వైపు కూడా చూడకుండా కప్పు తీసుకుని నోటికి పెట్టుకున్నాడు. ఛీ అంటూ ఒక సిప్ తాగగానే కప్పును టేబుల్ పై గట్టిగా పెట్టాడు. ఇదే నా కాఫీ? మీకు కాఫీ చేయటం రాదా అంటూ సిద్ధార్థ్ కోపంగా అడిగాడు. అది చెఫ్ తయారు చేశారు, నేను చేయలేదు అని జాన్వి చెప్పింది. ఐ డోంట్ లైక్ దిస్, ఇంకొకటి తయారు చేసి తీసుకురా అంటూ సిద్ధార్థ్ చెప్పి మళ్ళీ ల్యాప్టాప్ లో తలదూర్చాడు. జాన్వికి ఇప్పుడు కోపం రావటం మొదలయ్యింది అతని మీద. అతను ఇంత చిన్న పిల్లల్లా చేస్తున్న ఈ మొండు పట్టుదల మీద చాలా కోపం వచ్చేస్తుంది జాన్వికి. ఎందుకో అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అయినా సరే ఇంకా ఆమె కాఫీ కప్పు తీసుకుని మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళింది. భయ్యా, ప్లీజ్ ఇంకో కాఫీ తయారు చేస్తారా? ఆయనకి ఇది నచ్చలేదు అంటూ జాన్వి చెఫ్ తో చెప్పింది. చెఫ్ కొంచెం ఆశ్చర్యంగా ఆమె వైపుకి చూశాడు. కానీ సార్కి కాఫీనే ఇష్టం, ఆయనకు ఇంకేం కాఫీ నచ్చదు అని చెఫ్ చెప్పాడు. మీరు ఇంకొకటి తయారు చెయ్యండి ప్లీజ్ అని జాన్వి వేడుకుంది. దాంతో చెఫ్ మరో కాఫీ తయారు చేశాడు. జాన్వి మనసులోని దేవుణ్ణి తలుచుకుని ఆ కాఫీ తీసుకుని సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి అతను ముందు పెట్టింది. అతను కప్ తీసుకుని నోటికి పెట్టుకున్నాడు. మళ్ళీ అదే స్పందన. మిస్ జాన్వి, మీకు సాధారణ కాఫీ కూడా తయారు చేయటం రాదా? ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తూ కనీసం ఒక కాఫీ కూడా చేయటం రాదా? డిసప్పాయింటింగ్ అంటూ సిద్ధార్థ్ మళ్ళీ కప్పును టేబుల్ పై గట్టిగా పెట్టాడు. ఓ దేవుడా, వీళ్ళ టేబుల్ ఎప్పుడు విరుగుతుందో అంటూ జాన్వి మనసులోనే దేవుణ్ణి వేడుకుంది. మీకు ఎలాంటి కాఫీ ఇష్టమో చెప్పండి సార్, నేను తయారు చేస్తాను అంటూ తన గొంతులోని కోపాన్ని అదుపు చేసుకుంటూ జాన్వి చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మనసులోని కోపం, బాధ రెండూ ఉప్పొంగుతున్నాయి. అవి ఎప్పుడైనా బయట పెడతాయేమో అనిపిస్తుంది. అతని ముందు తను ఏడవకూడదని జాగ్రత్త పడుతోంది. నువ్వు నీ కోసం ఎలా తయారు చేసుకుంటావో అలానే తయారు చెయ్యి అంటూ సిద్ధార్థ్ తల కూడా పైకి ఎత్తకుండా అన్నాడు. జాన్వి కోపంగా కప్పు తీసుకుని మళ్ళీ కిచెన్కి వచ్చింది. భయ్యా, మీరు పక్కకు జరగండి, ఈసారి కాఫీ నేనే తయారు చేస్తాను అంటూ జాన్వి చెఫ్ తో చెప్పింది. కాఫీ వల్ల తన మిగతా పనంతా అలాగే ఉండిపోవడంతో చెఫ్ కూడా కొంచెం విసిగిపోయాడు. జాన్వి ఒక కప్పులో వేడి పాలు తీసుకుంది. అందులో కాఫీ పొడి వేసింది. ఆ తర్వాత 2 చెంచాల నిండుగా చక్కెర వేసింది. మేడం, సార్ చక్కెర ఎక్కువగా నచ్చదు, పాలు కూడా ఇష్టం ఉండదు అంటూ ఆమె తయారు చేస్తున్న కాఫీని చూసి చెఫ్ చెప్పాడు. ఇంతకు ముందు 2 కాఫీలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఇది కూడా ఇచ్చి చూద్దాం అంటూ జాన్వి చెప్పి కప్ తీసుకుని మళ్ళీ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చింది. ఇంకా వణుకుతున్న గొంతుతోనే ఆమె కాఫీని అతను ముందు పెట్టింది. ఇక ఇప్పుడు అగ్ని పర్వతం పేలుతుంది, ఆ మంటల్లో నేను కారిపోతాను అన్న భావనతో ఆమె అతని వైపుకు చూస్తూ నిలబడింది. సిద్ధార్థ్ కప్పు తీసుకుని నోటికి పెట్టుకున్నాడు. ఒక సిప్ తాగాడు. ఇక జాన్వి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఏ క్షణంలోనైనా అతను తనపై కోపంగా విరుచుకుపడతాడని అనుకుంది. కానీ కొంత సమయం గడిచినా ఎలాంటి మాట వినిపించలేదు. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది. అతను మాత్రం ఎంతో ప్రశాంతంగా హాయిగా కాఫీ తాగుతున్నాడు. అది చూసి జాన్వి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇది బాగుంది అంటూ సిద్ధార్థ్ ఆమె ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
అంటూ అతను ఏమన్నాడో అర్థం కాక జాన్వి అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అంటూ కాఫీ తాగుతూ మళ్ళీ ల్యాప్టాప్ లో తన పని మీద దృష్టి పెట్టాడు. అతని మాటలు విన్న జాన్వి షాక్ తిన్నట్టుగా అక్కడి నుండి బయటికి వచ్చేసింది. మూర్ఖుడు, వెర్రివాడు, పిచ్చివాడు, ఛీ, ఈ నేహ మేడం ఇతన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ అబ్బా ఎవరికి దొరకకూడదు. ఇలాంటి భాగస్వామి ఉండడం కంటే లేకపోవటమే మంచిది అంటూ కోపంగా ఆలోచిస్తూ జాన్వి తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చుంది. ఇక అప్పుడే జస్ట్ ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ పై మామయ్య అనే పేరు కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది. మామయ్య ఈ సమయంలో ఫోన్ ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఆమె కాల్ రిసీవ్ చేసుకుంది. ఇక జాన్వి ఫోన్ రిసీవ్ చేసింది. హలో అని జాన్వి అంది. జాన్వి బంగారు, ఎలా ఉన్నావు అంటూ మామయ్య ప్రేమగా అడిగారు. మామయ్య, నేను బాగున్నాను, ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను అని జాన్వి చెప్పింది. బంగారం, ఈ ఆదివారం ఇంటికి వస్తావా అని మామయ్య అడిగాడు. ఎందుకు అని జాన్వి అడిగింది. నీకు మమ్మల్ని కలవాలి అనిపించడం లేదా? ఎందుకు అని అడుగుతున్నావు అంటూ మామయ్య కొంచెం బాధగా అన్నాడు. అలా కాదు మామయ్య, వారానికి ఒక రోజే సెలవు ఉంటుంది కదా, ఈ సమయంలో మిగతా పనులన్నీ చేసుకోవాలి కదా, అందుకే అడిగాను అని జాన్వి చెప్పింది. అమ్మా, శనివారం కూడా సెలవే కదా అని మామయ్య అడిగాడు. మామయ్య, నేను పీజీకి అడ్మిషన్ తీసుకున్నాను, దానికి సంబంధించిన క్లాసులన్నీ శనివారం అటెండ్ అవుతున్నాను, అందుకే నాకు ఆదివారం మాత్రమే సెలవు దొరుకుతుంది అని జాన్వి వివరించింది. సరే సరే, నీకెప్పుడు సమయం దొరుకుతుందో చెప్తావా అంటూ మావయ్య కొంచెం నిరాశగా అన్నాడు. ఆయన అంతగా పట్టుబడుతూ మాట్లాడడం చూసి జాన్వికి కాస్త ఆందోళన కలిగింది. మావయ్య, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ జాన్వి కంగారుగా అడిగింది. నువ్వు వస్తే బాగుంటుంది అని మామయ్య ప్రేమగా అన్నాడు. నేను ఆదివారం వస్తాను, కానీ మామీకి తెలుసు కదా అంటూ జాన్వి కొంచెం తడబడుతూ అడిగింది. ఆమె గురించి నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, నేనంతా చూసుకుంటాను, బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేయి, సరేనా అని మామయ్య అన్నారు. అలాగే మామయ్య అని చెప్పి జాన్వి ఫోన్ పెట్టేసింది. ఆమె ఒక నిట్టూర్పు విడిచింది. మామయ్య ఎందుకు పిలుస్తున్నారో, ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ ఆమె మళ్ళీ తన పనిలో ఉండిపోయింది. ఇంకిక్కడ నేహ కోపంగా అటు ఇటు తిరుగుతుంది. మనిష ఆమె ఎదురుగా కూర్చుని ఆమెనే చూస్తుంది. నేహ, ఇక చాలు, ఇంతగా ఎందుకు కోపడుతున్నావు అని చివరికి మనీష అడిగింది. ఇప్పుడే వచ్చిన మూర్ఖురాలు జాన్వి ఆమెను సిద్ధార్థ్ కాఫీ తీసుకురమ్మని పంపించాడు. అతని కోసం ఇప్పటి వరకు అతను నాకు కూడా ఎప్పుడు కాఫీ తీసుకురమ్మని అడగలేదు. అతనికి కావలసినప్పుడు చెఫ్ స్వయంగా తీసుకునే ఇస్తాడు, కానీ అంటూ నేహ కోపంగా అటు ఇటు వేగంగా నడుస్తుంది. మనీష లేచి ఆమె దగ్గరకు వెళ్లి ఆమె చేతిని పట్టుకుని ఆపింది. నేహ కేవలం కాఫీ మాత్రమే కదా అడిగాడు, బాస్ కోసం కాఫీ తీసుకురావడానికి నువ్వేమైనా అతని పని మనిషివా? నువ్వు అతని గర్ల్ ఫ్రెండ్వి, అందుకే అతను ఎప్పుడూ నీకు కాఫీ తీసుకురమ్మని అడగలేదు. అతని దృష్టిలో నీ స్థానం చాలా ప్రత్యేకమైనది అంటూ మనీష ఆమెకు నచ్చజెప్పింది. మను, అసలు విషయం కేవలం కాఫీ గురించి కాదు. సిద్ధార్థ్ ఉదయమే ఆమె తన ముందు ఉండకూడదని అన్నాడు, మరి ఇప్పుడు ఆమెను క్యాబిన్లోకి ఎందుకు పిలిచాడు అంటూ నేహ చేతులపై చేతులు కొట్టుకుంటూ అంది. నన్ను అడిగితే ఆమెను అవమానించడానికి అనిపిస్తుంది, లేకపోతే ఆమెకు వెయిటర్ లాంటి పనులు ఎందుకు చెప్తాడు అని మనీష కూడా చెప్పింది. మను, నువ్వు ఏదైనా చెప్పు, కానీ ఇప్పుడు ఆ జాన్వికి బుద్ధి చెప్పకుండా నాకు ప్రశాంతత ఉండదు అంటూ నేహ కోపంగా అంది. చీల్, ఆమె ఇక్కడే ఉంది కదా, ఎప్పుడైనా ఆమెకు బుద్ధి చెప్పొచ్చు. ప్రస్తుతం నువ్వు వెళ్ళి సిద్ధార్థని కలువు. 3 రోజులుగా అతను ఒక్కసారి కూడా నీకు ఫోన్ చేయలేదు. కొంచెం కోపం చూపించు, నువ్వు అతని గర్ల్ ఫ్రెండ్వి అని మనీష చెప్పింది. నువ్వు చెప్పింది నిజమే, ఆ మూర్ఖురాల వల్ల నేను సిద్ధార్థని ఎందుకు మర్చిపోతున్నాను, నేను ఇప్పుడే వెళ్తాను అంటూ నేహ తన పర్స్ నుంచి అద్దం తీసి మేకప్ సరి చేసుకుని లిప్స్టిక్ వేసుకుని బయటకు వెళ్ళింది. ఇంకిక్కడ సిద్ధార్థ్ ల్యాప్టాప్ లో నుంచి తల పైకెత్తగానే మళ్ళీ అతని దృష్టి ఎదురుగా ఉన్న ఖాళీ డెస్క్ పై పడింది. ఏదో తెలియని ఒంటరితనం అతని మనసును ఆవరించింది. బహుశా గత 2 వారాలుగా ఆమెను అక్కడ చూడటం అతనికి అలవాటై ఉండొచ్చు, అందుకే ఆమె గుర్తొచ్చింది. పని మీద పూర్తిగా దృష్టి పెట్టి కూర్చోవటం, పని చేస్తూనే చెంపపై పడే జుట్టును తన వేలికి చుట్టుకుని అలా ఆడించుకోవటం, మధ్యలో బద్ధకంగా ఒళ్ళు విరుచుకోవటం, లేదంటే ఒక వేలిని నోట్లో పెట్టుకుని ఫోన్ని చూడటం, ఆమె చేసే ఆ చిన్న చిన్న పనులన్నీ
అతని కళ్ళ ముందు కదిలాయి 2 వారాలుగా. అదే సమయంలో అతనికి ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే అతను ఆమెను అంతగా గమనిస్తున్నాడని అతనికే తెలియలేదు. ఆమె చేసే చిన్న చిన్న అలవాట్లు కూడా అతనికి గుర్తుండిపోయాయి. అతను అసహనంగా ఒక చేతిని జుట్టులోకి పోనిచ్చి తన మనసులోని ఆలోచనలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంక జస్ట్ అప్పుడే అతని దృష్టి ఎదురుగా వస్తున్న నేహాపై పడింది. మై కమిన్ అని అంటూ తలుపు దగ్గర నుంచే నేహ మత్తుగా అడిగింది. అంటూ సిద్ధార్థ్ మళ్ళీ ల్యాప్టాప్ లో తలదూర్చాడు. నేహ లోపలికి వచ్చి అతని ఎదురుగా కూర్చున్న కుర్చీలో కూర్చుని అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. చెప్పు అంటూ సిద్ధార్థ్ ఆమె వైపుకు చూడకుండానే అడిగాడు. సిద్ధార్థ్ ఐఎమ్ యాంగ్రీ. సారీ సిద్ధార్థ్ సార్ ఐఎమ్ యాంగ్రీ అంటూ నేహ అలకగా చెప్పింది. నాపై కోప్పడే హక్కు నీకు లేదు. నువ్వు నా ఉద్యోగివి, అది మర్చిపోకు అంటూ అతను నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విన్న నేహ ముఖంలో కోపం బాధ రెండూ కనిపించాయి. మరేం జరుగుతుందో చూద్దాం.